హలో ఫ్రెండ్స్, ఇలాంటి 3D ఎఫెక్ట్ వీడియో ఎడిటింగ్ అనేది ఎలా క్రియేట్ చేయాలి అనేది వీడియోలో చెప్తాను. సో వీడియోని అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఫ్రెండ్. అప్పుడే మీకు క్లియర్ కట్గా అర్థమవుతూ ఉంటుంది. సో దీనికోసం మనకు అలైట్ మోషన్ అప్లికేషన్ కావాలి ఫ్రెండ్స్. సో నేను కింద డిస్క్రిప్షన్ ఇచ్చాను, డౌన్లోడ్ చేసుకోండి. ఓపెన్ చేయగానే మనకు ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా ఉంటుంది. సో మనకు ప్లస్ ఐకాన్ కనపడుతుంది కింద. సో దాన్ని క్లిక్ చేసుకొని ఫస్ట్ మనకు ఏ రేషియో కావాలో చెక్ చేసుకుంటుంది. సో ఆ రేషియో ఇచ్చేసుకోండి. 16:9 ఇచ్చేసాను. ప్రాజెక్ట్ నేమ్ కూడా మీకు ఏమైనా పేరు పెట్టాలనుకుంటే ఆ నేమ్ ఇచ్చేసుకోండి. అదేవిధంగా కింద బ్యాక్గ్రౌండ్లో ఏ కలర్ కావాలి మీకు. సో నేను లైట్ గ్రే ఇచ్చాను. ఇచ్చేసిన తర్వాతకి ఇక్కడ మనం క్రియేట్ అని ఉంది కదా, సో దాని మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేస్తే మనకు ఈ విధంగా ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా ఉంటుంది. సో కింద మనకు ప్లస్ ఐకాన్ కనపడుతుంది కదా ఫ్రెండ్స్. సో ఆ ప్లస్ ఐకాన్ని క్లిక్ చేయండి. ప్లస్ ఐకాన్ క్లిక్ చేస్తే చూడండి మనకు మీడియా అని ఒక ఆప్షన్ ఉంటుంది కదా మా సెంటర్లో. సో ఆ మీడియా అనే ఆప్షన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీరు ఆ వీడియోకి బ్యాక్గ్రౌండ్గా ఏమైనా మనకు వెడ్డింగ్ ఆల్బమ్స్లో బ్యాక్గ్రౌండ్ వీడియోస్ ఉంటాయి కదా, సో అవి మీ దగ్గర ఏమైనా ఉంటే అవి పెట్టుకోండి. లేదా మీ దగ్గర ఏమైనా ఫోటో ఉన్నా కానీ దాన్ని కూడా కన్వర్ట్ చేసుకోవచ్చు. సో నా దగ్గర ఒక ఫోటో అయితే ఉంది. సో ఆ ఫోటోని నేను వీడియోగా కన్వర్ట్ చేస్తాను. చూడండి ఒక ఫోటో అయితే మీరు కావాలంటే మీ దగ్గర ఏమన్నా నేను పెట్టట్లేదు, ఎందుకంటే కాపీరైట్ స్ట్రైక్ వస్తుందని వీడియో పెట్టట్లేదు, ఫోటో పెడుతున్నాను. మీరు కావాలంటే వీడియో పెట్టుకోవచ్చు. ఫోటో చూడండి 2 సెకండ్సే ఉంటుంది. సో దాన్ని ఎక్స్టెండ్ చేయాలి. సో అక్కడ లాస్ట్కి చివరిన పట్టుకొని హోల్డ్ చేసుకొని దాన్ని ఎక్స్టెండ్ చేసుకోండి. చూడండి ఆ విధంగా నేను 7 సెకండ్స్ వరకు ఎక్స్టెండ్ చేస్తున్నాను. మీరు మాత్రం వీడియో పెట్టుకుంటే ఎన్ని సెకండ్లు ఉంటే అన్ని సెకండ్లు ఎక్స్టెండ్ ఉంటుంది ఫ్రెండ్. వీడియో అయితే ఫోటో కాబట్టి ఎక్స్టెండ్ చేసుకున్నాను. సో నెక్స్ట్ ఆ ఫోటోని మళ్ళీ క్లిక్ చేయండి. మనం ఇప్పుడు ఏదైతే ఇచ్చామో ఆ ఫోటోని క్లిక్ చేసి ఇక్కడ మన కింద ఎఫెక్ట్స్ అనే ఆప్షన్ కనబడుతుంది కదా, సో అది క్లిక్ చేసి ఇక్కడ యాడ్ ఎఫెక్ట్స్ అని ఉంది కదా, సో దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాతకి మనం కలర్ లైట్ అనే ఆప్షన్ ఉంది కదా పైన చూడండి, డ్రాయింగ్ కలర్ లైట్ అని. సో ఆ కలర్ లైట్లోకి వెళ్ళేసిన తర్వాతకి కిందకి స్క్రోల్ చేయండి. సో ఆ కలర్ లైట్లో కిందకి స్క్రోల్ చేస్తే హెచ్యుఈ షిఫ్ట్ అని ఉంటుంది చూడండి ఇక్కడ. సో మనకు కనపడుతుంది హెచ్యుఈ అని. సో దాన్ని క్లిక్ చేయండి, ఆ హెచ్యుఈ ఎఫెక్ట్ అని క్లిక్ చేస్తే మనకు చూడండి ఈ విధంగా ఉంటుంది. సో మీరు ఫస్ట్ మనకు లెఫ్ట్ సైడ్లో ప్లస్ సింబల్ కనపడుతుంది చూడండి ఇక్కడ. ఆ ప్లస్ మీద క్లిక్ చేసి మనకు వీడియోని కొంచెం ముందుకు జరుపుకోండి. ఇలా చూడండి, జరుపుకున్న తర్వాత ఇక్కడ మనకు 0:0 ఉంది కదా, సో దాన్ని కొంచెం ఎక్కువ చేసుకోండి. చూడండి మన కలర్ షేడ్ అయితే ఉంది. సో అక్కడ మళ్ళీ ప్లస్ సింబల్ని క్లిక్ చేయండి. మళ్ళీ ప్లస్ సింబల్ని క్లిక్ చేసిన తర్వాతకి మళ్ళీ కొంచెం కలర్ అనేది చేంజ్ చేసుకోండి. సేమ్ ఇలా మళ్ళీ కొంచెం ముందు జరుపుకొని మళ్ళీ ప్లస్ సింబల్ క్లిక్ చేసి మళ్ళీ ఇంకొక కొంచెం ఆ యొక్క యాంగిల్ చేంజ్ చేస్తే కలర్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. సో ఈ విధంగా మీకు ఎన్ని కలర్స్ రావాలనుకున్నా అక్కడ కొంచెం ముందు జరుపుకొని ప్లస్ సింబల్ క్లిక్ చేయండి. ఆ యొక్క డైరెక్షన్ కొంచెం ఎక్కువ ఇచ్చుకున్నారు అనుకోండి, మనకు ఆ యొక్క బ్యాక్గ్రౌండ్ ఇచ్చిన వీడియో అనేది చూడండి అలా కలర్ఫుల్ అదే చేంజ్ అవుతూ ఉంటుంది ఆటోమేటిక్గా. మనం వీడియో పెట్టినట్టే అవుతూ ఉంటుంది. అది కూడా చూడండి, మీరు డైరెక్ట్గా వీడియో పెడితే ప్రాబ్లం లేదు ఫ్రెండ్స్. సో దీని గురించి మళ్ళీ క్లియర్గా నేను ముందు కూడా చెప్తాను. సో వీడియోని అయితే ఎండ్ వరకు చూడండి. సో మనకు మనకు బ్యాక్గ్రౌండ్గా సెట్ అయిపోయింది. అక్కడ ఎంటీ ప్లేస్ ఉన్న కాడ క్లిక్ చేయండి ఫ్రెండ్. క్లిక్ చేస్తే మళ్ళీ ఈ విధంగా ఆప్షన్ అయితే అడుగుతూ ఉంటుంది. ఎంటీ ప్లేస్ కాడ క్లిక్ చేయండి. తర్వాత మళ్ళీ ప్లస్ ఐకాన్ని క్లిక్ చేసి మీడియా అనే ఆప్షన్ ఉంది కదా, మళ్ళీ ప్లస్ సింబల్ని క్లిక్ చేసి మీడియా అనే ఆప్షన్లో మీకు బ్యాక్గ్రౌండ్గా ఒక ఫోటో వెళ్తూ ఉంటుంది కదా, సో అలా ఆ ఫోటో ఏదైతే కావాలో ఆ ఫోటో సెలెక్ట్ చేసుకోండి. నేను ఎగ్జాంపుల్ కోసం ఒక ఫోటో సెలెక్ట్ చేసుకున్నాను చూడండి. అక్కడ ప్లస్ సింబల్ క్లిక్ చేయగానే మనకు ఫోటో అనేది యాడ్ అవుతుంది. మీరు ఫింగర్స్ తోటి దాన్ని చిన్నగా చేసుకోవచ్చు చూడండి. అలా మీకు ఏ సైజ్ కావాలంటే ఆ సైజ్ చిన్నగా చేసుకోవచ్చు చూడండి. అలా చిన్న చేసుకొని సెంటర్లో తెచ్చుకున్న తర్వాతకి ఇక్కడ సో చూడండి ఇలా తెచ్చేసుకున్న తర్వాత మనకు కింద ఆప్షన్స్ ఆ విధంగా చూపిస్తూ ఉంటుంది. సో ఇక్కడ చూడండి ఎండ్ వరకు కూడా తెచ్చుకోండి. ఇక్కడ ఎండ్ను కూడా కొంచెం ఎక్స్టెండ్ చేసుకోండి, ఎందుకంటే ఫోటో 2 సెకండ్సే ఉంది. సో ఆ ఫోటోను కూడా మనకు ఎన్ని సెకండ్లు కావాలంటే అన్ని సెకండ్లు ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. మీకు ఎన్ని సెకండ్లు కావాలంటే అన్ని సెకండ్లు ఎక్స్టెండ్ చేసుకోండి. ఎక్స్టెండ్ చేసుకున్న తర్వాతకి ఇక్కడ మన కింద ఎఫెక్ట్స్ అనే ఆప్షన్ కనపడుతుంది కదా, సో ఆ ఎఫెక్ట్స్లోకి వెళ్ళండి. ఎఫెక్ట్స్లోకి వెళ్ళేసిన తర్వాత యాడ్ ఎఫెక్ట్స్ ఉంది కదా, సో దాంట్లోకి వెళ్ళేసిన తర్వాతకి ఇక్కడ మనకు స్లైడ్ జరగండి ఫ్రెండ్. డ్రాయింగ్ కలర్ లైట్ ఇలా ఉంది కదా, సో దీంట్లో చూడండి మూవ్ అండ్ ట్రాన్స్ఫార్మ్ అని ఉంది కదా, సో దాన్ని క్లిక్ చేయండి. దాంట్లో ఇక్కడ చూడండి మోర్ ఎలాంగ్ పాత్ అని ఉంది కదా, సో దాన్ని క్లిక్ చేయండి. మోర్ ఎలాంగ్ పాత్ అనే ఎఫెక్ట్ ఉంది కదా సెకండ్ వన్ది, దాన్ని క్లిక్ చేయగానే చూడండి మనకు ఫోటో అనేది ఆ విధంగా వెళ్ళిపోతుంది పైకి. సో దాన్ని కొంచెం మీ ఫింగర్స్ తోటి ఇలా సెంటర్ తెచ్చుకున్న తర్వాత ఇక్కడ చూడండి ఓరియంటేషన్ అనే యాంగిల్ ఉందిగా, సో దాన్ని 90 డిగ్రీస్ సెట్ చేసుకోండి. 90 డిగ్రీస్ సెట్ చేసుకుంటే మన యొక్క ఫోటో అనేది చూడండి ఇలా హారిజాంటల్గా వచ్చేస్తూ ఉంటుంది. సో ఇచ్చేసుకున్నాక దాన్ని సైడ్ జరుపుకోండి. ఆ విధంగా సైడ్ జరుపుకున్న తర్వాతకి ఇక్కడ మీరు ప్లస్ సింబల్ని క్లిక్ చేయండి. ఇక్కడ చూడండి కిందకి స్క్రోల్ చేసి ఆఫ్ సెట్ అని ఉందిగా, ఆఫ్ సెట్ని క్లిక్ చేయండి. కిందకి ఆఫ్ సెట్ని క్లిక్ చేసి మనకు ప్లస్ సింబల్ ఉందిగా, ఆ ప్లస్ సింబల్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాతకి కొంచెం వీడియోని ముందుకు జరుపుకోండి. చూడండి సో ఇక్కడ ఇచ్చేసారు కదా, ప్లస్ సింబల్ని క్లిక్ చేస్తారు కదా ఆఫ్ సెట్లో, ఇలా ముందుకు జరుపుకున్న తర్వాతకి సో ఇక్కడ లాస్ట్కి వచ్చేసిన తర్వాత మళ్ళీ ప్లస్ సింబల్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి ఆఫ్ సెట్లో నేను ఏ విధంగా అయితే మనం చూడండి అక్కడ -450 అనగా, సో ఇలా మీరు జరుపుకోండి. ఇలా జరుపుకుంటే మన ఫోటో అనేది అలా మూవ్ అవుతూ ఉంటుంది చూడండి ఎండ్ వరకు. ఎండ్కి ఇలా విధంగా ఉంచేసుకోండి.
స్టార్టింగ్ ఉన్నప్పుడు మనం కీ బటన్ ఇచ్చాం. కీ బటన్ ఇచ్చిన తర్వాతకి మళ్ళీ టోటల్గా వెనక్కి వచ్చిన తర్వాత ఈ విజయం జరిపినాం. అంటే మనకు చూడండి ఈ యొక్క వీడియో ఫోటో లేయర్ అనేది ఈ విధంగా మనకు మూవ్ అవుతూ ఉంటుంది అలా చేయడం వల్ల. సో వీడియో అర్థం కాకపోతే మళ్ళీ చూడండి ఫ్రెండ్స్, అప్పుడు క్లియర్గా అర్థమవుతూ ఉంటుంది. సో ఈ విధంగా ఇచ్చేసినాం. ఇచ్చేసిన తర్వాత మనకు ప్లేన్గా అలా పోతుంది వీడియో ఫోటో అనేది. ప్లేన్గా కాకుండా క్రాస్గా పోతే మనకు చూడటానికి కానీ లుక్ ఉంటుంది. సో దానికోసం ఏం చేస్తాం, ఓరియంటేషన్లోకి వెళ్ళండి. ఓరియంటేషన్లోకి వెళ్ళేసిన తర్వాతకి కొద్ది క్రాస్ చేస్తున్నాం చూడండి. స్టార్టింగ్లో ఉంచేసి కొద్ది క్రాస్ చేసి ప్లస్ సింబల్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత కొంచెం వీడియోని ముందు జరుపుకోండి. సో ఇక్కడ మీకు ఎలా రావాలా, మళ్ళీ ప్లస్ సింబల్ని క్లిక్ చేయండి. ఒక సెంటర్లోకి వచ్చేసిన తర్వాత మళ్ళీ ప్లస్ సింబల్ని క్లిక్ చేసి మీకు యాంగిల్ అని చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి ఇలా యాంగిల్ చేంజ్ చేశారనుకోండి. సో ఇక్కడ నేను చేంజ్ చేశాను. మళ్ళీ కొంచెం ముందు జరిపిన తర్వాత మళ్ళీ ప్లస్ సింబల్ని క్లిక్ చేసి మళ్ళీ కొంచెం యాంగిల్ జరుపుకోండి. సో ఈ విధంగా కొంచెం మళ్ళీ ముందు జరుపుకొని వీడియోని మళ్ళీ కొంచెం ముందు జరుపుకున్నాక మళ్ళీ ప్లస్ సింబల్ని క్లిక్ చేశారనుకోండి. చూడండి సో ఇలా మనకు అది మనం ఎలా అయితే కన్వర్ట్ చేస్తామో అలా మనకు చూడండి. సో ఈ విధంగా మనకు కన్వర్ట్ అవుతూ ఉంటుంది ఆ ప్లస్ సింబల్ని. స్టార్టింగ్లో ప్లస్ సింబల్ అనేది క్లిక్ చేస్తే మనకు మన ఫోటో అనేది ఏ విధంగా అయితే ఉందో ఆ విధంగా వస్తుంది. సో మధ్యలోకి వచ్చిన తర్వాత మళ్ళీ ప్లస్ సింబల్ ఇచ్చి మనం కన్వర్ట్ చేస్తున్నాం కదా. సో స్టార్టింగ్ నుంచి ఈ విధంగా కన్వర్ట్ అవుతూ ఉంటుంది ఆ ఫోటో అనేది. సో మళ్ళీ ఫోటోని క్లిక్ చేసి ఇక్కడ చూడండి స్ట్రోక్ కనబడుతుందిగా, బార్డర్ అండ్ స్ట్రోక్ అని. సో దాన్ని ఎనబుల్ చేయండి. ఎనబుల్ చేసిన తర్వాత స్ట్రోక్ బ్లాక్ కలర్ ఉందిగా, అక్కడ వైట్ కలర్ ఇచ్చేసుకోండి. ఇచ్చేసుకున్నాక చూడండి ఇక్కడ మనకు బార్డర్ 4.0 ఉందిగా. కొంచెం మీకు ఏమన్నా థిక్ కలర్ కావాలంటే పెంచుకోవచ్చు. బార్డర్ సైజ్ అనేది పెంచుకోండి ఇక్కడ చూడండి. సో ఇలా ఇచ్చేసుకున్నాక ఓకే మనకు బార్డర్ వచ్చేసింది. అదేవిధంగా క్రాస్ లైన్ కూడా వచ్చేసింది. ఇప్పుడు మనం ఒకసారి ప్లే చేసి చూసామనుకోండి, చూడండి ఆ విధంగా వెళ్ళిపోతూ ఉంటుంది మన వీడియో అనేది. సో మనం మళ్ళీ ఆ ఫోటోని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి ఒపాసిటీ అని ఉంది కదా. సో దాంట్లో మన బ్యాక్గ్రౌండ్ ఫోటో కాబట్టి ఆ ఒపాసిటీ ఒక తగ్గించుకోండి. ఆ కెపాసిటీ అనేది ఒపాసిటీ అని ఉందిగా. సో దానికి తగ్గించుకున్నారనుకోండి కొంచెం లైట్గా ఆ స్క్రీన్లో కలిసిపోతూ ఉంటుంది చూడండి. ఇలా బ్యాక్గ్రౌండ్లో వస్తూ ఉంటుంది ఆ వీడియో అనేది. సో చూసారు కదా ఫ్రెండ్, ఈ విధంగా మన బ్యాక్గ్రౌండ్ ఫోటో అయితే కంప్లీట్ అయిపోయింది. సో ఇలా బ్యాక్గ్రౌండ్ ఫోటోకి మీరు కలర్ చేంజ్ చేసుకోవచ్చు. బ్యాక్గ్రౌండ్ ఫోటో కూడా సేమ్ బ్యాక్గ్రౌండ్ ఫోటోని క్లిక్ చేసి ఎఫెక్ట్స్ అనే ఆప్షన్లోకి వెళ్ళండి. ఎఫెక్ట్స్ అనే ఆప్షన్లోకి వెళ్ళేసి యాడ్ ఎఫెక్ట్స్లో హెచ్యుఈ అని ఉంది ఇందాక మనం ఇచ్చింది. సో దాన్ని క్లిక్ చేయండి. దాన్ని క్లిక్ చేసిన తర్వాతకి ఇక్కడ చూడండి హెచ్యుఈ షిఫ్ట్ అని ఉంది మళ్ళీ కింద. సో దాన్ని క్లిక్ చేసి ఫస్ట్ స్టార్టింగ్లో ప్లస్ సింబల్ని క్లిక్ చేయండి. కొంచెం ముందుకు పోయిన తర్వాత మళ్ళీ యాంగిల్ చేంజ్ చేశారనుకోండి, చూడండి కలర్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది చూడండి. సో మళ్ళీ కొంచెం ముందుకు పోయి మళ్ళీ ప్లస్ సింబల్ని క్లిక్ చేసి మళ్ళీ కొంచెం యాంగిల్ ఇస్తే ఇంకొక కలర్ వస్తూ ఉంటుంది ఆ ఫోటోవే. సేమ్ మళ్ళీ కొంచెం ముందుకు పోయిన తర్వాత మళ్ళీ ప్లస్ సింబల్ని క్లిక్ చేసి మళ్ళీ కొంచెం యాంగిల్ చేంజ్ చేసుకుంటే ఈ విధంగా మనకు చూడండి ఆ యొక్క ఫోటో బ్యాక్గ్రౌండ్ ఫోటో అనేది ఆ కలర్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది ఆ విధంగా. సో మనం ఫస్ట్ స్టార్టింగ్లో బ్యాక్గ్రౌండ్ కలర్ చేంజ్ చేస్తాం కదా మల్టిఫుల్, సేమ్ యాజ్ ఇట్ అంతే అనమాట ఇది కూడా. సో చూడండి మనకు కలర్ అనేది మారుతూ వస్తూ ఉంటుంది ఆ విధంగా. సో ఇచ్చేసినాక మనకు ఎంటీ ప్లేస్ ఉన్న దగ్గర క్లిక్ చేశారనుకోండి మళ్ళీ స్టార్టింగ్ ఎలా ఉందో అలా వస్తుంది చూడండి. సో ఎంటీ ప్లేస్ కూడా క్లిక్ చేయండి, ఇలా వచ్చేసింది. సో నెక్స్ట్ మళ్ళీ ప్లస్ సింబల్ని క్లిక్ చేసి మనం బ్యాక్గ్రౌండ్గా ఇంకో ఫొటోస్ పెడతా ఉంటాంగా. సో దానికోసం మళ్ళీ ప్లస్ సింబల్ని క్లిక్ చేసి మీడియా అనే ఆప్షన్లోకి వెళ్ళేసి ఇక్కడ మీకు మనం ఫ్రంట్ ఇచ్చిన ఇమేజ్ ఉన్నాయి కదా. సో దాంట్లో మీకు ఏ ఇమేజ్ అయితే కావాలో ఆ ఇమేజ్ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్నాక చూడండి నేను ఒక సెలెక్ట్ చేసుకుంటున్నాను. సెలెక్ట్ చేసుకుంటే టిక్ చేయండి. మీకు నేను పిక్సెల్ ల్యాబ్లో ఓపెన్ చేసి ఒక ఫోటోని అయితే సెలెక్ట్ చేస్తున్నాను, మ్యారేజ్ వాళ్ళది. సో సెలెక్ట్ చేసుకోండి మీరు కూడా. సో ఇక్కడ ప్లస్ సింబల్ ఉంది కదా. సో దాన్ని క్లిక్ చేసుకుంటే అప్లై అవుతాను. సో దీన్ని కూడా చిన్నగా చేసుకోండి మీరు మీ ఫింగర్స్ తోటి చిన్నగా చేసుకున్న తర్వాతకి ఇక్కడ చూడండి బార్డర్ షాడో అవన్నీ కూడా యాడ్ చేసుకోండి. చూడండి మళ్ళీ క్లియర్గా చెప్తాను. బార్డర్స్ ఉంది కదా. సో ఇందాక కూడా మనం బార్డర్స్ ఇచ్చాం. సో దీంట్లో బార్డర్స్ ఉందిగా చూడండి, దాన్ని క్లిక్ చేసి ఇక్కడ ఫస్ట్ ఎనబుల్ చేయండి. ఇక్కడ బ్లాక్ కలర్ ఉంది కదా స్ట్రోక్ అని. సో అక్కడ వైట్ కలర్ ఇచ్చేసుకొని ఇక్కడ మీరు విడ్త్ అనేది పెంచుకోవచ్చు. ఇక్కడ చూడండి 9 పాయింట్ అనగా చూడండి అక్కడ పైన ఇచ్చేసాను. ఓకే ఇది అయిపోయింది. సో ఇచ్చేసిన తర్వాతకి ఇది 2 సెకండ్సే ఉంటుంది. మనం ఏం చేయాలి, దీన్ని ఎక్స్టెండ్ చేయాలని చెప్పాను. సో మీకు ఎన్ని సెకండ్ల ఆ ఫోటో ఉండాలో అన్ని సెకండ్ల వరకు ఎక్స్టెండ్ చేసుకోండి. సో ఈ విధంగా ఎక్స్టెండ్ చేసుకోండి. నేను 7 సెకండ్ వరకు అయితే ఎక్స్టెండ్ చేస్తున్నాను. సో మీరు కూడా ఎక్స్టెండ్ చేసుకోండి, ఎన్ని సెకండ్లు కావాలంటే అన్ని సెకండ్లు ఎక్స్టెండ్ చేసుకున్న తర్వాతకి ఈ ఫోటోకి మనం చూడండి మళ్ళీ సేమ్ ఇంకో ఫోటో కూడా సెలెక్ట్ చేసుకున్నాను. ఫస్ట్ అయితే 2 ఫోటోస్ సెలెక్ట్ చేసుకుంటాను. ఫస్ట్ ఫోటో అదేవిధంగా సెకండ్ ఫోటో కూడా పక్కన 2 కూడా సేమ్ చేసుకుంటాను నేనైతే. సో మీరైతే డిఫరెంట్ చేసుకోండి. సో ఇక్కడ చూసా కదా మళ్ళీ ఇంకొక ఫోటో క్లిక్ చేయగానే మనకు ప్లస్ సింబల్ అడుగుతుంది. సో దాన్ని కూడా ఓకే చేసి మీ ఫింగర్స్ తోటి జూమ్ తగ్గించుకొని దాన్ని కూడా ఈ విధంగా పక్కన ఉంచేసుకోండి. ఒకటే పెట్టినా ప్రాబ్లం లేదు ఫ్రెండ్స్. సో నేనైతే మీకు చెప్పడం కోసం 2 ఫోటోస్ చెప్తున్నాను డిఫరెంట్. సో దీనికి కూడా స్ట్రోక్ అయితే ఇచ్చేసుకోండి. సేమ్ స్ట్రోక్ ఆప్షన్ ఉంది. సో దానికి వెళ్ళేసి ఎనబుల్ చేసి బ్లాక్ కలర్ ఉన్న కాడ వైట్ కలర్ ఇచ్చేసుకొని మీకు బ్యాక్ వచ్చేసిన తర్వాత ఇక్కడ చూడండి స్ట్రోక్ సైజ్ ఇంకొంచెం పెంచుకోవాలనుకుంటే స్ట్రోక్ విడ్త్ పెంచేసుకొని ఓకే చేసుకున్నాను అనుకోండి. ఈ విధంగా మనకు
దాన్ని కూడా మనకు ఆ యొక్క వీడియో సెకండ్ ఫోటోను కూడా ఎన్ని సెకండ్లు కావాలంటే అన్ని సెకండ్ల వరకు ఎక్స్టెండ్ చేసుకోండి, అన్ని సెకండ్ల వరకు కంటిన్యూస్గా వస్తూ ఉంటుంది ఫోటో అనేది. సో ఓకే, ఇలా ఇచ్చేసుకున్న తర్వాతకి సో కొంచెం ఓకే ఇచ్చేసుకున్నాక స్టార్టింగ్ వచ్చేసిన తర్వాతకి సో మనం రైట్ సైడ్ ఉన్న ఫస్ట్ ఫోటోని క్లిక్ చేయండి, రైట్ సైడ్ ఇచ్చిన ఫోటోని. సో క్లిక్ చేసిన తర్వాతకి ఇక్కడ మనకు ఎఫెక్ట్స్ అనే ఆప్షన్ ఉంది కదా, సో బ్యాక్ వచ్చేసింది. సో మీరు ఫోటోని క్లిక్ చేసిన తర్వాతకి ఎఫెక్ట్స్ అనే ఆప్షన్లోకి వెళ్ళండి. ఫస్ట్ ఎఫెక్ట్స్లో వెళ్ళేసి యాడ్ ఎఫెక్ట్స్ ఉంది కదా, సో దాన్ని క్లిక్ చేసుకొని సైడ్ జరుపుకోండి. ఇక్కడ మనకు చూడండి సైడ్ జరుపుకున్న తర్వాతకి 3D ఎఫెక్ట్ అని కనపడుతుంది కదా, 3D అని. సో దాన్ని క్లిక్ చేయండి. దాన్ని క్లిక్ చేసిన తర్వాతకి ఫ్లిప్ లేయర్ అనే ఆప్షన్ ఉంది కదా, ఆ ఎఫెక్ట్ని క్లిక్ చేయండి, ఫ్లిప్ లేయర్ అని. దాన్ని క్లిక్ చేస్తే మనకు చూడండి ఈ విధంగా వస్తుంది. స్టార్టింగ్లో ఈ విధంగా ఉంచేసుకొని ప్లస్ సింబల్ని క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి స్టార్టింగ్లో ఉంచేసుకొని ఆ యొక్క లైన్ ప్లస్ సింబల్ని క్లిక్ చేయండి. కొంచెం ముందుకు మళ్ళీ ఎండ్ వరకు వెళ్ళండి. ఎండుకి వెళ్ళేసిన తర్వాత మళ్ళీ ప్లస్ సింబల్ని క్లిక్ చేసి ఇక్కడ యాంగిల్ అనేది చేంజ్ చేయండి. చూడండి అలా యాంగిల్ చేంజ్ చేయడం వల్ల 2 టైమ్స్ ఇలా రివర్స్ చేసుకోండి. చూడండి సో ఇలా మీకు 2 టైమ్స్ ఇలా మనకు రివర్స్ అయ్యేలా ఫోటో ఆ విధంగా చేసేసుకోండి. మీకు కావాలంటే ఒకసారి కూడా ఇచ్చేసుకోవచ్చు, నేను 2 టైమ్స్ ఇస్తున్నాను చూడండి. అలా 2 టైమ్స్ అనేవి మనకు రొటేట్ అయ్యేలా ఇచ్చేసుకోండి. ఆ యొక్క ఫస్ట్ స్కేల్ యాంగిల్ అని ఉందిగా, సో దాన్ని జరుపుకోండి ఆ విధంగా. ఓకే, మళ్ళీ లెవెల్ అయ్యేలా సెట్ చేసుకోండి. సో చూడండి ఈ విధంగా జరుపుకోండి. సో ఈ విధంగా జరుపుకుంటే మనకు చూడండి ఓకే, మనకు లెఫ్ట్ సైడ్ ఇచ్చిన ఫోటో అనేది 2 టైమ్స్ కూడా రొటేట్ అయింది. చూడండి మన బ్యాక్ వచ్చేస్తే ఈ విధంగా మనకు రొటేట్ అవుతూ ఉంటుంది. సో చూసారు కదా ఫ్రెండ్, ఫస్ట్ మనం లాక్ ఇచ్చాం అంటే అది అలా ఉంటుంది. సో ఎండుకు వచ్చేసిన మళ్ళీ లాక్ ఇచ్చేసి చేంజ్ చేసాం, అంటే ఫస్ట్ నుంచి ఈ విధంగా కన్వర్ట్ అవ్వాలి మనకు అనేసి మనం రొటేట్ చేసాం. సేమ్ అదేవిధంగా లెఫ్ట్ సైడ్ ఉన్న ఫోటోను కూడా ఎఫెక్ట్స్లోకి వెళ్ళేసి యాడ్ ఎఫెక్ట్స్లోకి వెళ్ళేసి సేమ్ మనకి ఇక్కడ వచ్చేసి ఆటోమేటిక్గా ఫ్లిప్ లేయర్ అనే ఆప్షన్ ఆటోమేటిక్గా యాడ్ అవుతుంది. సో దాన్ని కూడా సేమ్ స్టార్టింగ్ అనేది ఇచ్చేసుకొని ప్లస్ సింబల్ని క్లిక్ చేయండి. స్టార్టింగ్ ఎండుకు వచ్చేసిన తర్వాత మళ్ళీ నెగిటివ్లోకి వెళ్ళండి. ఈసారి రివర్స్ వస్తూ ఉంటుంది. ఇందాక మనం ప్లస్లోకి వెళ్ళాం, ఈసారి నెగిటివ్లోకి వెళ్తే చూడండి రివర్స్లో వస్తూ ఉంటుంది, రొటేట్ అవుతూ ఉంటుంది రివర్స్లో. అలా 2 రౌండ్స్ వచ్చేలోపు 2 రౌండ్స్ వచ్చేలా మీరు స్కేల్స్ జరుపుతూనే ఉండండి ఆ విధంగా. సో చూసారు కదా ఈ విధంగా ఓకే 2 రౌండ్స్ అయిపోయినాయి. సో ఈ 2 రౌండ్స్ అయిపోయిన తర్వాతకి సో మళ్ళీ ఒకసారి మనం బ్యాక్ వచ్చేద్దాం. చూడండి బ్యాక్ వచ్చేసి చూసారుగా ఇలా రివర్స్లో డైరెక్షన్లో వస్తూ ఉంటాయి. సో చూసారు కదా ఈ విధంగా మనకు రొటేట్ అవుతూ ఉంటుంది. స్టార్టింగ్ అనేది ప్లేన్గా ఉంచి మనం ప్లస్ సింబల్ని క్లిక్ చేసాం, అక్కడ ఫిక్స్గా ఉంటుంది. ఎండుకు వచ్చేసరికి మళ్ళీ ప్లస్ సింబల్ని క్లిక్ చేసి మనం రొటేట్ చేసాం, అంటే ఆ విధంగా జరగాలనేసి. సో ఇది అయిపోయింది. సో ఇది అయిపోయిన తర్వాత వీటికి కూడా కలర్ ఎఫెక్ట్ ఇవ్వాలి. సో మనం ఫస్ట్ ఫోటో రైట్ సైడ్ ఉన్న ఫోటోని క్లిక్ చేయండి. ఫస్ట్ ఫోటోని క్లిక్ చేసిన తర్వాత ఎఫెక్ట్స్ అనే ఆప్షన్కి వెళ్ళేసి యాడ్ ఎఫెక్ట్స్లో హెచ్యుఈ ఎఫెక్ట్ ఇచ్చాంగా, అంటే మన కలర్ చేంజ్ అయ్యేది. సో దాన్ని ఇచ్చేసి ఫస్ట్ ఇక్కడ చూడండి హెచ్యుఈ షిఫ్ట్ అని ఉంది, సో దాన్ని క్లిక్ చేయండి. ఫ్లిప్ లేయర్ కూడా ఎఫెక్ట్ కాదు. సో ఇక్కడ ఫస్ట్ స్టార్టింగ్లో ప్లస్ సింబల్ క్లిక్ చేయండి. కొంచెం ముందు జరిపిన తర్వాతకి మళ్ళీ యాంగిల్ చేంజ్ చేశాను అనుకోండి, చూడండి ఆటోమేటిక్గా మన ఫోటో కలర్ చేంజ్ అవుతుంది. చూడండి పైన పింక్ వచ్చేసింది. సో మళ్ళీ ప్లస్ సింబల్ క్లిక్ చేసి మళ్ళీ కొంచెం ముందు జరుపుకోండి. సో అది మళ్ళీ బ్యాక్ వచ్చేసింది. సో మళ్ళీ ప్లస్ సింబల్ క్లిక్ చేసి కొంచెం కలర్ చేంజ్ చేసుకొని మళ్ళీ ముందు జరుపుకోండి. ఇలా చూడండి ఓకే. మళ్ళీ సేమ్ మన వీడియోని కొంచెం ముందు జరుపుకొని మళ్ళీ ప్లస్ సింబల్ని క్లిక్ చేసి మళ్ళీ కొంచెం ఎఫెక్ట్ ఇవ్వండి. మనం ముందు జరిపే కొద్దీ మనకు ఎలా కావాలంటే ఆ కలర్ అనేది ఇచ్చేసుకోవచ్చు, అలా మల్టిపుల్ అనమాట. సో చూడండి మళ్ళీ నేను కొంచెం ముందు జరిపే ప్లస్ సింబల్ ఇచ్చాను, అంటే అక్కడి నుంచి అక్కడికి పోవడానికి కలర్ అనేది ఆ విధంగా కలర్ చేంజ్ అవుతూ ఉంటుంది అన్నట్టు. సో చూసారు కదా ఇలా కొంచెం మీ ప్లస్ సింబల్ని ఇచ్చేసుకొని కొంచెం జరుపుకొని యాంగిల్ చేంజ్ చేస్తే కలర్ చేంజ్ అవుతూ ఉంటుంది. ఈ విధంగా మీకు ఎన్ని కలర్స్ కావాలంటే అన్ని కలర్స్ అయితే ఇచ్చేసుకోండి. టోటల్గా ఇచ్చేసిన తర్వాత మళ్ళీ ప్లేన్ కాడ క్లిక్ చేయండి. ప్లేన్ బటన్ ఉంది కదా, సో ప్లేన్ ఖాళీ ఎక్కడైతే ఉందో అక్కడ మీరు ఫింగర్స్ తోటి క్లిక్ చేస్తే అక్కడ చూడండి మనకి ఈ విధంగా కలర్ ఎఫెక్ట్ అయితే యాడ్ అవుతూ ఉంటుంది. సో మళ్ళీ ఈ కలర్ ఎఫెక్ట్ అనేది అర్థం కాకుండా మళ్ళీ చెప్తా చూడండి. ఇంకొక ఫోటో ఉంది కదా, సో సెకండ్ ఫోటో ఉంది కదా మనకి లెఫ్ట్ సైడ్, దాన్ని క్లిక్ చేయండి. ఎఫెక్ట్స్లోకి వెళ్ళండి. ఎఫెక్ట్స్లోకి వెళ్ళేసిన తర్వాత హెచ్యుఈ ఎఫెక్ట్ ఉంది కదా, సో చూడండి యాడ్ ఎఫెక్ట్స్ క్లిక్ చేసి హెచ్యుఈ ఎఫెక్ట్ ఉంది, సో దాన్ని క్లిక్ చేయండి. ఇక్కడ మన కింద హెచ్యుఈ షిఫ్ట్ అని కనబడుతుంది కదా, సో దాన్ని క్లిక్ చేయండి. మళ్ళీ ఇక్కడ మనకు ఫస్ట్ స్టార్టింగ్లో ప్లస్ సింబల్ని క్లిక్ చేయండి. చూడండి క్లిక్ చేసిన తర్వాత కొంచెం ముందు జరుపుకోండి. వీడియోని జరుపుకున్న తర్వాత యాంగిల్ చేంజ్ చేయండి. ఇప్పుడు 0 ఉందిగా, సో యాంగిల్ చేంజ్ చేస్తే చూడండి ఆటోమేటిక్ కలర్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. చూడండి సో నేను కొంచెం వేరే కలర్ ఇచ్చాను. చూడండి మళ్ళీ సేమ్ కొంచెం ముందు జరుపుకొని మళ్ళీ ప్లస్ సింబల్ని క్లిక్ చేయండి. కీ బటన్ అనమాట. క్లిక్ చేయగానే మళ్ళీ కలర్ చేంజ్ చేస్తే మళ్ళీ ఈ కలర్కి అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేసరికి ఈ కలర్ వస్తూ ఉంటుంది. సేమ్ మళ్ళీ కొంచెం ముందు జరుపుకొని మళ్ళీ ప్లస్ సింబల్ని క్లిక్ చేయండి. సో ఈ విధంగా మనకు చూడండి ఈ విధంగా మీరు కలర్ అనేవి ఎన్ని కావాలన్నా అన్ని కీ ఫ్రేమ్స్ అనేవి యాడ్ చేసుకోవాలి. ఈ కీ ఫ్రేమ్స్ అనేవి కైన్మాస్టర్లో మనము లాక్ సింబల్ ఉంటుంది కదా, ఇక్కడ నుంచి అక్కడ పోవడానికి ఎలా పోవాలనేసి లాక్ వేస్తూ ఉంటాం. సేమ్ అదే ఫీచర్ అనమాట ఇక్కడ కూడా ఉంది. సో కైన్మాస్టర్లో యూజ్ చేసిన వాళ్ళకి ఎగ్జాక్ట్గా అయితే ఇది అర్థమవుతూ ఉంటుంది ఫ్రెండ్స్. సో కొంచెం హార్డే ఉంటుంది కైన్మాస్టర్తో పోల్స్తే అలైట్ మోషన్ అనేది. సో మీకు అర్థమైతే మాత్రం ఇది కూడా ఈజీగానే ఉంటుంది ఫ్రెండ్స్. సో మీరైతే క్లియర్ కట్గా వినండి.
సో చూసారు కదా, ఈ విధంగా అర్థమైపోయిన తర్వాతకి ఒక్కసారి చూద్దాం మనం ప్లే చేసి. చూసారు కదా ఫ్రెండ్, మన వీడియో అయితే కంప్లీట్ అయిపోయింది. ఇది జస్ట్ మనం 7 సెకండ్స్ వరకు మాత్రమే వీడియో అనేది క్రియేట్ చేసాం. మీరు బ్యాక్గ్రౌండ్గా ఉన్నది ఒక 30 సెకండ్స్ వీడియో అనేది క్రియేట్ చేసి ఫస్టే పెట్టుకోండి, 30 సెకండ్స్ వీడియో. తర్వాత ఈ ఫొటోస్ అనేవి మల్టిపుల్ ఫొటోస్ పెట్టుకోవచ్చు. సేమ్ ఇలానే 5 సెకండ్స్ వరకు ఇచ్చేసుకొని పైన మనకు సెట్టింగ్స్ అనే ఆప్షన్లో చూడండి అప్లోడ్ సింబల్ టైప్లో ఉంది కదా, సో దాన్ని క్లిక్ చేసుకుంటే మనకు ఇలా డౌన్లోడింగ్ ఎక్స్పోర్ట్ అడుగుతూ ఉంటుంది. ఆ ఎక్స్పోర్ట్ని క్లిక్ చేయగానే మనకు వీడియో అనేది ఈ విధంగా ఎక్స్పోర్ట్ అవుతుంది. ఎక్స్పోర్ట్ అయిన తర్వాతకి కింద సేవ్ టు గ్యాలరీ అని అడుగుతుంది చూడండి. సేవ్ టు గ్యాలరీ అని క్లిక్ చేస్తే మాత్రమే మనకు ఆ యొక్క గ్యాలరీలోకి సేవ్ అవుతుంది. ఎక్స్పోర్ట్ చేసినా కానీ గ్యాలరీలోకి సేవ్ అవ్వదు ఫ్రెండ్స్. సో ఖచ్చితంగా సేవ్ టు గ్యాలరీ అని క్లిక్ చేయాల్సిందే. సో ఓకేనా ఫ్రెండ్స్, ఈ విధంగా మీరు వీడియోని మీకు నచ్చినట్టుగా ఎడిట్ చేసుకోవచ్చు, 3Dలో కూడా ఎడిట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఖచ్చితంగా వీడియోని అయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.